నాన్న. భుజం తట్టడానికి నాన్న కావాలి. నేనున్నాను రా, నువ్వు వెళ్ళు చూసుకుందాం అనడానికి నాన్న కావాలి. పడిపోయాను నాన్న అంటే చెయ్యందించి నిలబెట్టడానికి నాన్న కావాలి. జారిపోయాను నాన్న అంటే వచ్చి తీస్తాను రా అని చెప్పడానికి నాన్న కావాలి. బరువు మోయలేకపోతున్నాను నాన్న అంటే పంచుకుంటాను రా అని భుజం గాయడానికి నాన్న కావాలి. కష్టపడుతున్నాను నాన్న అంటే సహాయపడతాను రా అని వచ్చి సహాయం చేయడానికి నాన్న కావాలి. ఇవన్నీ మన జీవితంలో నాన్న చేసేటువంటి పనులు. మనకు తెలియకుండానే మన పునాది నాన్న అయిపోతాడు మన జీవితానికి. కావాలంటే వెనక్కి తిరిగి చూసుకోండి. ఈ రోజు ముసలాడు అయిపోయాడు కాబట్టి నాన్న మనకు చీపుగా కనబడొచ్చు కానీ, ముసలాడు అయిపోయాడు కాబట్టి నాన్న మనకు లోకుగా కనబడొచ్చు కానీ, నాన్న లేకుండా మన జీవితాన్ని కట్టుకోగలం అసలు చాలా కష్టం అండి. మనం ఎంత కాదనుకున్నా వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు పునాది నాన్నే, నో డౌట్ ఎట్ ఆల్. ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నామంటే ఏదో పునాది వేసేసాడు. ఆ పునాది వెయ్యబట్టే ఈ రోజు మనం హాయిగా ఆ పునాది మీద నిలబడి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. అది నాన్న వేసిన పునాది. ప్రతి కొడుకు అర్థం చేసుకుంటే ఏ తండ్రికి రైల్వే బ్రిడ్జిల మీద బస్ స్టాండ్లోనూ పడుకోవాల్సిన దుస్థితి పట్టదు. మన కడుపు నింపటం కోసం నాన్న ఎండలో నలిగిపోయాడు, కష్టపడ్డాడు. మన కడుపు నింపటం కోసం తన కడుపు మార్చుకున్నాడు. తాను చెప్పులు కొనుక్కోవడం మానేసి పిల్లలకు చెప్పులు కొని, తన బట్టలు కొనుక్కోవడం మానేసి పిల్లలకు బట్టలు కొని. ఇది నిజమో కాదో మీ జీవితాల్లోకి తొంగి చూసుకోండి. బాధ్యత గల తండ్రులు ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో మీకు అర్థం అవుతుంది.